హలో మై బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ హ్యాపీ భోగి. నేను మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గు వేయడానికి వచ్చాను. ఎలా వేస్తున్నానో చూసి కామెంట్ చేయండి. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే కదా, మా నాన్నమ్మ చనిపోయింది కదా. ఇక మాకు పండుగ లేదని చెప్పి మా వదిన పిలిచింది, ముగ్గు వేద్దురా అని చెప్పి. అందుకే వచ్చాను అనమాట. ఇక మార్నింగ్ 5కి లేచి ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయ్యి మా వదిన దగ్గరికి అయితే వచ్చినాయి. వచ్చేసరికి మా వదిన బయట కూర్చుంది. ఇక నేనైతే ముగ్గేస్తున్నాను. నేను ఒకటి వేద్దాం అనుకుంటే అది ఇంకొకటి అయిపోయింది. సరే ఎట్లయితే ఏముంది, మనకు కావాల్సింది మంచిగా ముగ్గు రావడం అంతవరకే. ఇక మొత్తానికైతే ట్రై చేసా. ప్రతిసారి మా ఇంటి దగ్గరే వేయడానికి ఫుల్ టైం పట్టేది. ఇక ఈ ఇయర్ ఫెస్టివల్ లేదు కాబట్టి ఇక్కడ వేస్తున్నాను. సరే, కానీ మీలో సంక్రాంతి పండుగ గురించి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నాకైతే సంక్రాంతి పండుగ గురించి అయితే కొంచెమే తెలుసు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మీరు తప్పుగా అనుకోకండి, నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాను. చిన్నప్పుడు సంక్రాంతి పండుగ అంటే మస్తు అనిపించేది. పిండి వంటలు చేసేవాళ్ళము, గాలిపటాలు ఎగిరేసేవాళ్ళము, ఇంటికి చుట్టాలు వచ్చేది. అసలు ఇక అదొక లెక్క ఉండే. ఇప్పుడు మాత్రం అసలు పండగ అంటేనే ఇంట్రెస్ట్ వస్తలేదు. మళ్ళీ అదేందో చిన్నప్పుడు మస్తు హాలిడేస్ ఇచ్చేది, ఇప్పుడు మాత్రం 5 డేసే ఇస్తున్నారు. ఇక ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్ర విడిపోయిందో అప్పటి నుంచి సంక్రాంతి పండగకి హాలిడేస్ అయితే తక్కువ ఇస్తున్నారు. అసలు సంక్రాంతి అంటేనే ఆంధ్ర వాళ్ళది కదా, అందుకే తక్కువ ఇస్తున్నారు. అక్కడ కోడి పందాలు బాగుంటాయంట. ఎప్పుడు వినడమే కానీ పోలేదు నేనైతే. ఈసారి పోదాం అనుకుంటే నాకేమో హెల్త్ బాగాలేదు అని పోలేదు. ఇక చిన్నప్పుడు స్కూల్లో హాలిడేస్ ఇచ్చే ముందు అయితే సంక్రాంతి పండుగ స్కూల్లో సెలబ్రేట్ చేసేది, అంటే ముగ్గులు వేయడం అనేది మేమైతే వేసేది. నాకైతే స్కూల్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది 10th క్లాస్లో. మీలో ఎంతమందికి ఎన్ని ప్రైజెస్ వచ్చాయో కామెంట్ చేయండి. నాకైతే అదొక మెమొరీ అబ్బా. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఇస్తారు అని చెప్పేసి. నేను వేసిన ముగ్గుకి నాకైతే ఇచ్చిర్రు. మీకు ఎన్ని గిఫ్ట్లు వచ్చినాయి, ఎన్ని ప్రైజ్లు వచ్చినాయి అనేది కామెంట్ చేయరు. మళ్ళీ గాలిపటాలు కూడా ఫుల్గా ఎగిరేసేది. ఎన్ని పోయినా కూడా మళ్ళీ కొనుక్కొచ్చుకొని మరి ఎగిరేసేది. అవి తెగిపోయినా కూడా వదిలిపెట్టకుండా ఆడేదన్నమాట సంక్రాంతి సెలవులల్లో. ఇక వర్క్ కూడా అట్లనే ఇచ్చేది. ఎప్పుడైతే 10th అయిపోయిందో అబ్బా, అసలు ఇక పండగలు అంటేనే చిరాకు వచ్చింది. చిన్నప్పుడే బాగుండే ఏదైనా. ఇక పెద్దగా అయినాక ఏముంటుంది చెప్పండి, ఏమి ఉండదు, పెద్దవాళ్ళం కదా, అన్నీ లైట్ తీసుకుంటాం. చిన్నపిల్లలు చూడండి మస్తు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళని చూస్తే మస్తు అనిపిస్తాయి. మళ్ళీ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. అసలు ఎందుకు పెరిగినాంరా బాబు అనిపిస్తుంది. అప్పుడే బాగుండే ఎంతైనా కూడా. అరే అడగడం మర్చిపోయాను, మీలో ఎంతమందికి గాలిపటం ఎగిరేయడం వచ్చో కామెంట్ చేయండి. నాకైతే రాదబ్బా, కాకపోతే పక్కన వాళ్ళు ఎగిరేస్తుంటే చూస్తూ ఉంటాను, దాన్నే ఎంజాయ్ చేస్తూ ఉంటాను. చిన్నప్పుడు మా అన్నయ్య వాళ్ళు ఎగిరేస్తుంటే నేను పక్క నుండి దారం పట్టుకునేదాన్ని. అది ఒక ఎంజాయే నాకు మాత్రము. ఇంకా ఇప్పుడైతేనేమో షటిల్ ఆడుకుంటున్నాము హాలిడేస్లో. అసలు పాషమన్నం ఎందుకు చేస్తారో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే క్లారిటీగా తెలీదు, జస్ట్ ఇప్పుడే తెలుసుకున్నాను. ఏంటి అంటే కొత్త ధాన్యం ఇంటికి వస్తుందంట. సో అందుకోసమని ఆ కొత్త ధాన్యంతో పాషమన్నం తయారు చేస్తారంట. మీకు క్లారిటీగా తెలిస్తే నాకు చెప్పండి. నాకు క్లారిటీగా తెలియదు కాబట్టి జస్ట్ నార్మల్గా చెప్పాను. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇక మొత్తానికైతే నేను వేసిన ముగ్గు ఇదే అనమాట. నా ముగ్గు ఎట్లా ఉందో కామెంట్ చేయరు మర్చిపోకూర్రి. చూస్తున్నారు, చూసి అట్లా వెళ్ళిపోతున్నారు. లైక్ చేయొచ్చు కదబ్బా, ఎందుకు అట్లా చేస్తారు చెప్పండి. చాలా వీడియోస్ చూస్తారు, అందులో నాది ఒకటి వస్తుంది, లైక్ చేస్తే ఏంది. ఇక నేను ముగ్గేసి అయిపోయాక మా వదిననేమో ఇక బజార్ మొత్తం తిరుక్కుంటా అందరూ ఏమేమి ముగ్గులు వేసిరా అని ఇంకా చూపెడుతుంది అనమాట తిరుక్కుంటా. నేనేమో వాళ్ళ ఇంటి దగ్గరట ముగ్గేయాలట, ఆమెమో తిరిగి వస్తుందంట. ఇక అట్లున్నది వదినల పరిస్థితి. నేను జోక్గానే చెప్తున్నా, సీరియస్గా తీసుకోకండి అందరు దీన్ని. మా గల్లీ అనమాట ఇది వచ్చేసి. ఇక్కడ అందరు ముగ్గులు వేస్తున్నారు. ఇంకా మొత్తానికి తెల్లారలేదు, అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకెవరు లేవలేదు కూడా అప్పటికి. నేను చాలా మంచిగా వేయాలనుకున్నా ముగ్గు, కానీ చూడండి ఎలా వేసాను. హాయ్ చెప్పు, జోగ్గా హాయ్ చెప్పు. నిజంగా సెలవులు పెట్టుకుంటా. హ్యాపీ సంక్రాంతి అని గట్టిగా.
ఫైనల్గా ఇక మా ఇంటి దగ్గర అయితే వేస్తున్నాను ముగ్గు. అంటే కలర్స్ లేకుండానే నార్మల్గా చిన్న ముగ్గే వేసాను అనమాట. అసలు ఒకప్పుడు హరితాసులు ప్రతి సంక్రాంతికి వచ్చేది. అసలు ఇప్పుడు ఒక్కరు కూడా కనిపిస్తలేరు. మీ దగ్గర ఎవరైనా కనిపించారా? అరే వేరే దగ్గర వేరే ఊర్లో అయినా చూద్దామంటే అసలు ఒక్కరు కూడా కనిపిస్తలేరు. మీ ఊర్లోకి హరిదాసులు వస్తే కామెంట్ చేయండి. ఇక మా గల్లీలో ఎవరెవరు ఏమేమి వేశారో చూశారు కదా. నేనైతే ఫుల్గా వీడియో తీసుకున్నాను అనమాట. ఇక మా ఇంట్లో చిన్న ముగ్గు వేసుకున్నాను. ఐ హోప్ నా ముగ్గు అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా ముగ్గు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి మర్చిపోకుర్రి. చెప్పడం మర్చిపోయా, నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకున్నాను అకౌంట్ వచ్చేసి అఖిల అక్కి 1998. నా అకౌంట్ని కూడా ఫాలో చేయండి మర్చిపోకండి. ఇక మా మమ్మీ ఏమో ఇంట్లో పాశమన్నం చేసిందనమాట, బెల్లం అన్నము. మేము పాలు పోస్తే తినమని చెప్పేసి బెల్లం వేస్ట్ చేసింది. ఇక అందరం ఒక దగ్గర కూర్చొని తింటే మస్తు అనిపించింది నాకైతే. బెల్లమన్నం టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీలో బెల్లమన్నం అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకైతే ఫుల్ ఇష్టము. మా అమ్మమ్మ చేస్తే ఇంకా ఇష్టము. నా వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.